ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం దిశగా అమ్మనీసు కృషి చేస్తుంది. జగిత్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన అవకతవకలపై అమ్మనీసు పోరాటం నిలిచింది. ఫలించడంతో చలువ పందిల విషయాన్ని అమ్మనీసు ప్రతినిధి దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో చర్చించారు. నిన్న చిన్న హనుమాన్ జయంతికి భక్తుల కోసం వేసిన చలువ పందిలనే ఈ కాంట్రాక్టర్ తిరిగి పెద్ద హనుమాన్ జయంతికి ఉపయోగిస్తున్నారని అమ్మనీసు ప్రతినిధి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడిన కమిషనర్ పాత తడికలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై ఎప్పుడు పరిష్కారం చూపిస్తున్న అమ్మనీసుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్న జరిగిన కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళు కాంట్రాక్టర్ పాత తడకలను వాడడం వల్ల అమ్మనీసు ఆధ్వర్యంలో గత 21వ తారీఖు నాడు కొండగట్టుకు ఇచ్చేసిన దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళగా సార్ కొండగట్టు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే కొత్త చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేసినందుకు గాను కమిషనర్ గారికి అమ్మనీసు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొన్న జరిగిన కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిర్లు కాంట్రాక్టర్ పాత తడకలను వాడడం వల్ల అమ్మనీసు ఆధ్వర్యంలో గత 21వ తారీఖు నాడు కొండగట్టుకు ఇచ్చేసిన దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళగా సార్ కొండగట్టు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే కొత్త చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేసినందుకు గాను కమిషనర్ గారికి అమ్మనీసు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొన్న జరిగిన కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా